ध्रुवमेव साक्षात्। श्री राधा 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 कृष्ण श्री राधा 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 कृष्ण कृष्ण श्री राधा कृष्ण 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 राधा कृष्ण
कृष्ण कृष्ण साक्षात् कृष्ण 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 साक्षात् श्री शक्ति श्री 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 आदि शक्ति माता श्री आदि शक्ति श्री आदि शक्ति माता श्री निर्मला निर्मला श्री निर्मला श्री निर्मला श्री निर्मला गुलाल उधरी तरंग गुलाल उधरी तरंग बीरा गुलाल 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 बीरा गुलाल उधर तरंग नाथा घरी नाते माधा सखा पांडुरंग 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 पांडुरंग सखा पांडुरंग अबीरा गुलाल अबीरा गुलाल अबीरा गुलाल अबीरा गुलाल उधरी तरंग उधरी तरंग उधरी तरंग उधरी तरंग उधरी तरंग नाथा घरी नाते माता सखा पांडुरंग
नाथा घरी नाचे, नाथा घरी नाचे, नाथा घरी नाचे, नाथा घरी नाचे, माझा सखा पांडुरंग, सखा पांडुरंग. अबीर गुलाल, अबीर गुलाल, गुलाल. जय श्री माता जी.
ఈ ప్రాతకాల ధ్యాన కార్యక్రమానికి వచ్చిన సహజయోగులందరికీ ఆత్మపూర్వకమైన స్వాగతం. ముందుగా మన రెండు అరచేతులను శ్రీమాతాజీ గారి వైపు తెరిచి ఉంచుకొని శ్రీ మాతాజీ గారి యొక్క బొట్టు వంక చూస్తూ మన చిత్తాన్ని పూర్తిగా అంతర్ముఖం చేసుకుంటూ మన చేతుల్లోని తల మీద వచ్చే చైతన్యాన్ని ఒక్క నిమిషం పాటు పరిశీలించుకుందాం. శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా సామూహికతలోకి రండి తల్లి. మీరే సాక్షాత్ శ్రీ వాగ్దేవత. చేసేది చేయించేది అన్నీ మీరే తల్లి. మేం కేవలం మీ యొక్క పనిముట్లు మాత్రమే. శ్రీ మాతాజీ, దయచేసి మీరు మా అందరి సహస్రారాల్లోకి హృదయాల్లోకి వచ్చి కొలువై ఉండండి తల్లి. మీ పవిత్రమైన పాదపద్మాలను మా బ్రహ్మరంధ్రం దగ్గర ప్రతిష్ఠించండి తల్లి. మీ పవిత్ర పాదపద్మాల దగ్గర మా యొక్క సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. అందరం కూడా తల్లి యొక్క పాదపద్మాల దగ్గర సంపూర్ణమైన శరణాగతిని తీసుకుని కుండలిని ఉద్దానం చేసుకుని బంధన వేసుకుందాం. మన చిత్తాన్ని పూర్తిగా మన సహస్రారంలో ఉంచుకుంటూ తల్లిని పూర్తిగా మన సహస్రారంలోకి ఆహ్వానించుకుంటూ 3 మహామంత్రాలు శ్రీ గణేష మంత్రం తీసుకుందాం. మహాలక్ష్మీ
మన రెండు అరచేతులను భూమాత మీద ఉంచుకుని చిత్తం పూర్తిగా భూమాత అంతటా వ్యాపింప చేసుకుంటూ మన చేతికి భూమాతకి మధ్య భాగంలో ఏం జరుగుతుందో పరిశీలించుకుందాం. సముద్ర వసనే దేవి పర్వతస్తన మండలే విష్ణుపత్నిం నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే. అమ్మా భూమాత, మేం మా పాదాలతో మిమ్మల్ని తాకి అవమానపరుస్తున్నందుకు దయచేసి మమ్మల్ని క్షమించండి తల్లి. ఓ పృథ్వీమాత, మీ యొక్క భూతత్వాన్ని మాలో పూర్తిగా జాగృతి చేసి మా అందరికీ గురుత్వాకర్షణ శక్తిని, క్షమాతత్వాన్ని, సహనాన్ని ప్రసాదించండి తల్లి. మన చేతి వేళ్ల కొనంలో ఏం జరుగుతుందో పరిశీలించుకుంటూ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన చిత్తాన్ని మన ఎడమ అరచేతిలోకి తీసుకొచ్చుకుని కుడి చేతిని భూమాత మీద ఉంచుకుని చిత్తం పూర్తిగా మన ఇడానాడిలో ఉంచుతూ శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్తమైన దోషాలను, బాధలను భూతత్వం ద్వారా తొలగించండి తల్లి. చిత్తం పూర్తిగా మన ఎడమ అరచేతిలో వచ్చే చైతన్యం మీదే ఉంచుకుందాం. శ్రీమాతాజీ దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా అందరికీ శుద్ధ ఇచ్ఛను, శుద్ధ విద్యను ప్రసాదించండి తల్లి. మన ఎడమ అరచేతిలో ఇంకా చైతన్యం రాకపోతూ ఉంటే కనుక మన ఎడమ అరచేతిని శ్రీమాతాజీ గారి వైపే ఉంచుకుంటూ కుడి చేతిని ఎడమ వైపు నుంచి భూమాతకి ఇచ్చేద్దాం. శ్రీ మహాకాళి, శ్రీ భైరవనాథ మంత్రం తీసుకుంటూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళి సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. నెమ్మదిగా మన కుడి చేతిని శ్రీమాతాజీ గారి వైపు, ఎడమ అరచేతిని ఆకాశం వైపు, చిత్తాన్ని పూర్తిగా మన పింగళ నాడిలో ఉంచుకుంటూ శ్రీమాతాజీ దయచేసి మాలో ఉన్న భవిష్యత్తు సంబంధించిన అన్ని రకాల ఆలోచనలను, ఆందోళనలను, మాలో ఉన్న అధికమైన వేడిని పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీమాతాజీ మా కుడి శరీర భాగంలో ఉన్న అన్ని బాధలను ఆకాశతత్వం ద్వారా పూర్తిగా తొలగించండి తల్లి.
మా పింగళ నాడిలో శ్రీ మహాసరస్వతి శ్రీ హనుమంతుని యొక్క శక్తులను పూర్తిగా జాగృతి చేసి మా అందరికీ హనుమంతుని యొక్క శక్తిని, భక్తిని ప్రసాదించండి తల్లి. చిత్తం పూర్తిగా మన కుడి అరచేతిలో వచ్చే చైతన్యం మీదే ఉంచుకుంటూ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ మంత్రం ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన రెండు అరచేతులను సమానంగా ఉంచుతూ మన హృదయ స్థానంలో మన రెండు అరచేతులలో సమానమైన చైతన్యం వస్తుందో లేదో పరిశీలించుకుంటూ శ్రీమాతాజీ మా గతానికి సంబంధించిన అన్ని ఆలోచనలను, భవిష్యత్తు సంబంధించిన అన్ని ఆందోళనలను పూర్తిగా తొలగించి మమ్మల్ని అందరినీ సదా వర్తమానంలో ఉంచండి తల్లి. మా సుషుమ్న మార్గాన్ని పూర్తిగా విశాలం చేయండి తల్లి. శ్రీ విష్ణువు యొక్క మార్గంలో శివ సాన్నిధ్యానికి తీసుకువెళ్ళండి తల్లి. చిత్తం పూర్తిగా మన మూలాధార చక్రం నుంచి సహస్రారం వరకు నడుపుకుంటూ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ పూర్తి సమతుల్య స్థితిని, శాంతిని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన మూలాధార చక్రంలో ఉన్న శ్రీ గణేశుని దగ్గరికి తీసుకొచ్చుకుందాం. శ్రీమాతాజీ దయచేసి మీరు మా అందరి మూలాధార చక్రాల్లోకి శ్రీ గణేశుని రూపంలో రండి తల్లి. అమ్మా మీరే సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ. దయచేసి మా ఆత్మోన్నతికి ఏర్పడుతున్న అన్ని రకాల ఆటంకాలను పూర్తిగా తొలగించండి తల్లి. ఈరోజు ఈ ధ్యానంలో ఏర్పడుతున్న అన్ని రకాల అడ్డంకులను పూర్తిగా తొలగించండి తల్లి. శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ విఘ్ననాశాయ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన చిత్తాన్ని పూర్తిగా మూలాధార చక్రంలో ఉన్న తల్లి యొక్క పాదపద్మాల దగ్గరే ఉంచుకుంటూ అక్కడి నుంచి వచ్చే చైతన్యాన్ని పూర్తిగా మనలో స్థిరపరచమని ప్రార్థిద్దాం. శ్రీమాతాజీ దయచేసి మా అందరికీ శ్రీ గణేశుల్లో ఉన్న సంపూర్ణమైన శరణాగతిని మీ పట్ల మా అందరికీ ప్రసాదించండి తల్లి.
శ్రీ గణేశంలో ఉన్న నిర్భయత్వాన్ని మా అందరికీ ప్రసాదించండి తల్లి. శ్రీ గణేష్ని యొక్క అన్ని సుగుణాలను మాలో పూర్తిగా స్థిరపరిచి మమ్మల్ని అందరినీ శ్రీ గణేశంలాగా తీర్చిదిద్దండి తల్లి. మన మూలాధారంలో వచ్చే చైతన్యాన్ని పరిశీలించుకుంటూ నెమ్మదిగా త్రికోణాకారంలో ఉన్న గౌరీ కుండలిని మాత దగ్గర మన చిత్తాన్ని ఉంచుకుంటూ అక్కడ వచ్చే కుండలిని యొక్క కదలికలను మనం పరిశీలించుకుంటూ అమ్మా జన్మజన్మల కుండలిని మాత, దయచేసి మా అందరి కుండలిని మా సహస్రారంలో ఉన్న ఆది మహాకుండలిని శక్తితో అనుసంధానం చేయండి తల్లి. మా అందరికీ మహాయోగాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ గౌరీ కుండలిని మాత మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గౌరీ కుండలిని మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. మన కుండలిని యొక్క కదలికలను మనం పరిశీలించుకుంటూ నెమ్మదిగా మన చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం, నాభి, భవసాగరం, మన ఎడమ హృదయంలోకి తీసుకొచ్చుకుంటూ శ్రీమాతాజీ దయచేసి మీరు మా అందరి హృదయాల్లోకి రండి తల్లి. మమ్మల్ని అందరినీ సంపూర్ణమైన ఆత్మస్వరూపులుగా తీర్చిదిద్దండి తల్లి. అమ్మా, మేము ఈ శరీరం కాదు, ఈ మెదడు కాదు, మేము పరిశుద్ధమైన ఆత్మలం తల్లి. మా అందరికీ పూర్తి ఆత్మానందాన్ని ప్రసాదించండి తల్లి. శివ పార్వతుల యొక్క ప్రేమతత్వాన్ని మా అందరి హృదయాల్లో పూర్తిగా నింపండి తల్లి. ఈ విశ్వమంతటినీ ప్రేమించగలిగే మీ దివ్యమైన ప్రేమను మా అందరి హృదయాలలో పూర్తిగా నింపండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మన విశుద్ధి చక్రంలోకి తీసుకొచ్చుకుంటూ శ్రీమాతాజీ మీరే సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ, దయచేసి మా అందరి విశుద్ధి చక్రాల్లోకి శ్రీ రాధాకృష్ణ రూపంలో వచ్చి మా 16 దళాలని పూర్తిగా శక్తివంతం చేయండి తల్లి. శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ మంత్ర ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ రాధాకృష్ణ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. చిత్తాన్ని పూర్తిగా మన విశుద్ధి యొక్క 16 దళాల మీద ఉంచుతూ
పూర్తిగా శ్రీకృష్ణుని యొక్క మాధుర్యాన్ని మన విశుద్ధి చక్రంలో ప్రసాదించమని, ఆయన యొక్క సాక్షి తత్వాన్ని, సామూహికత తత్వాన్ని ప్రసాదించమని, మన మాటల్లో, పనుల్లో తీయదనాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తూ, శ్రీమాతాజీ మా అందరికీ విశ్వ మానవత్వం యొక్క మాధుర్యాన్ని ప్రసాదించండి తల్లి. మమ్మల్ని అందరినీ విరాట్ పురుషుని యొక్క అంగ ప్రత్యంగాలుగా తీర్చిదిద్దండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని విరాట్ దగ్గరికి తీసుకెళ్తూ, నెమ్మదిగా చిత్తాన్ని మన సహస్రారంలో ఉన్న తల్లి యొక్క పాదపద్మాల దగ్గర ఉంచుకుంటూ మూడవ మహామంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కలకీ సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్షప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. పూర్తిగా అమ్మకి శరణాగతులు అవుతూ మనలో ఉన్న అహంకార ప్రత్యహంకారాన్ని, మనలో ఉన్న 6 శత్రువులని పూర్తిగా అమ్మకి సమర్పించుకుంటూ పూర్తి నిర్విచార స్థితిని, నిరానంద స్థితిని ప్రసాదించమని ప్రార్థిస్తూ పూర్తి నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం. ఈ పూర్తి నిర్విచార నిరానంద స్థితిలో తల్లి ఇచ్చే ఈ అనంతమైన పరమ చైతన్య శక్తిని మనలో పూర్తిగా తీసుకుంటూ అమ్మతో ఒక్కటి అవుతూ అమ్మ ఇచ్చిన అమృత వాక్కుని, స్నేహం యొక్క ప్రాధాన్యత ఫ్రాన్స్లో ఇచ్చిన 1989లో ఇచ్చిన స్పీచ్ని మనం ఆత్మపూర్వకంగా విందామండి. జై శ్రీ మాతాజీ. I am really over delighted that in France we have so many visitors as well as French Sahajogis for this puja. That shows the collectivity which attracts all of you from all over the places, and that you try to enjoy that collectivity. But the basis of collectivity, the foundation of collectivity is very deep. And the deep understanding can only tell you that the basis of collectivity is detached love. Love is the only way.
It's not possible to have collectivity unless and until you have detached love. French have been good at so many types of love that they have been talking about. And they have written books after books, novels after novels, and have created lots of romantic and unromantic and all kinds of atmospheres to talk of love. But the pure love, as we understand in Sahaja Yoga, is to be now expressed by Sahaja Yogis among themselves. After all, we are all human beings made by one God. And that we are all Sahaja Yogis created by one mother. So there should be no misunderstanding between us of any kind. But we must know what sometimes makes us little different. If we can understand the problems that we face, then it would be much easier for us to see why our love becomes so attached and not so detached. Starts becoming smaller and smaller, then a person just starts loving oneself only. One of the main reasons that we have this problem is because of our conditionings. We are conditioned the way that we don't know how to love. When I see the advertisements in the West, I don't know from where the West starts and where it ends and from where the East ends. They talk of West and East, but I don't know which is the demarcating line. Can anybody tell me that? Where do we start, East and West? Because it's one round world, you see. But somehow or other there is some line, unknown line, underlying line, which creates sometimes this East and West, two types of conditionings. So when I see some advertisements, they show about, recently I saw about James Bond, that he is free to kill and the best film for revenge. This is the advertisement. If revenge is the best way of fulfillment, then how can we love someone? So this kind of conditioning comes to us from outside. That we should not forgive anyone. We should take the revenge. And if you do not take the revenge, then you are not worthy your name. So if you cannot take the revenge, like a duel that they used to have in France quite a lot between the two persons. They would take two guns and kill each other. I mean, what a stupid idea it was. Just think of it in modern times. But it was so. So if the revenge is not taken, then it was thought to be something very sly, very low level. So a person must take revenge.
history shows also the same things, that one had to take a revenge of another person who has harmed you in any way, troubled you. I think is the quality of a snake, they say. That if you step onto any snake, it follows you all his life to take the revenge. The only thing that it does all its life is to run after that person who has, by mistake, put the foot on its body. In the same way, a human endeavor I have seen in so many novels is suggested how a man gets after a person who has some way or other harmed. If we go on like this, there's no end to it. Firstly, it is absolutely absurd. For that, I will give you an example of Buddha. Very much I have been impressed by the way he said once, somebody who insulted him and abused him and said all kinds of horrible words. Then Buddha went to another village. Now this fellow felt the remorse and he went back and said, "Sir, I'm sorry, I've said these things to you. I'm really very sorry." He said, "What?" "When?" He said, "Yesterday." He said, "Yesterday is finished now. You are now with me today. So why are you talking about yesterday? It's finished." So with this kind of idea that somebody has harmed us, somebody is horrid to us, we linger on in the past. Now I am told they are celebrating the French Revolution that took place. If you ask me, there was no need to have a revolution of that kind to kill Marie Antoinette. It was not necessary. If they had killed or not killed, it would have been all right. But they had to kill her. Why? Because according to them, she spent a lot of money in Versailles and created some beautiful furniture. Today only they are showing that furniture only. What else there to show in this France? As soon as you come, they say, "Have you seen her palace?" I said, "Really?" First time when I came to France, this was the first question. "You must go and see. It's impossible. You cannot get such beautiful things anywhere created. It's an impossible situation." I said, "Impossible?" "Yes, because you cannot make such nice things. She made such nice, beautiful things. She was not going to carry it with her. Now when you murdered her, then you ask me to go and see those beautiful things." We have to learn from history that it was stupid to kill her. What was the need to kill her? When you have taken over the government, all right, stop at that point. And then you start governing. With that revolution, you think world has improved for us? Anywhere in the world, do you think things have improved? Also, the revolution should have been to change the government, all right. But to go to that limit was not necessary. So the second conditioning that comes to us, that we cross all limits of humanity when we take revenge. They would not have been satisfied that she was still living. Oh God, we have to kill her. Of course, I don't say that somebody who has done any harm to the country, to the nation, should be allowed to go on like that.
But how far you go with that is to be seen. So the wisdom of Sahaja Yoga is in understanding the limitations up to which you can go to express your anger, to express your revenge, so-called, on anyone whatsoever. But the best thing would be to leave it to the divine power, because everything is done by divine power. We all exist inside the divine power. We cannot think of anything else of that kind. I cannot give you an analogy how divine power works. For example, if there were no rays of the sun coming out of the sun, staying inside the sun, and all things working out, then we would have said it's something like divine power. Nothing is outside that. Everything is inside. And this divine power is the power of compassion and love, which does everything. But when we take up the responsibility and when we decide we have to do something, and that we are something, and try to go against that divine power, we become stupid people, as we have seen. So to leave it in the hands of divine power and to be just an instrument of that divine power is the way Sahaja Yogi has to be. Because the compassion, the love of divine power is so great that it is wisdom, complete wisdom. A person who has no compassion cannot be wise. He could be worldly wise, but he could not be really wise. So, those who believe that they have to be very accurate must know that your accuracy will be challenged by the divine power. There has to be a lot of relaxed and a mobile temperament a person should have. For example, now I have come, suddenly, perhaps you are not told, people were not ready, absolutely in the formal manner, lined up together like a military. It's all right. Makes no difference. Makes no difference. I'm in no way disturbed, no way unhappy. I was very happy to see you all. Because, after all, you all love me and I love you. It's a family. And there's nothing like being very formal about things. No formality between you and God Almighty. There cannot be. But there has to be understanding as to what we are doing. I find suddenly human beings either become extremely relaxed, extremely lazy, extremely confused. You ask them their name, they'll say 10 times, I. I said, what's your name? They say, I just asked your name. What, you asked me my name? Yes, your name. Ah, I see. So
least bothered as to even remember your own name or to say, like a drug acting on that person. That's going too far. Another style is where too much of formalities. That supposing now mother is coming and we have to give her something and something is missing. All right, doesn't matter. After all, this is Paris. Lots of things were missing once upon a time. If there's something missing, doesn't matter. It's not so important. You should not be in tension. If you are in tension, you cannot absorb my vibrations. Or if you are lethargic, also you cannot absorb my vibrations. So you have to be in the center. Center in a receptive mood like a child is that you have to absorb the vibrations with that feeling of expectation and joy. We have to receive Mother, but not with tension that this is not done, that is not done. I see each and everything so beautifully done. So beautiful are these flowers, everything done so well. And so many ideas. I can see them so clearly. It's all expressive of not your tension, but your love. So are we expressing our love or our tension? What is that we are doing? Are we trying to be tense because we are over alert, or we are trying to neglect everything because we want to escape? Between the two lies Sahaja. You are very anxious, very much waiting. You want to do something with your heart. And then when there is fulfillment, you can enjoy. But you are tense. I come in, and what I find, you all have headaches. So first I have to tell you, remove your headaches first. Then I'll talk to you. So it has to be a very relaxed rapport between us. But relaxed never means lethargy. It doesn't mean if you are lethargic, you will be sleeping off and nothing will go onto your ears. So, what we see that our conditioning, one conditioning we have, that either we want people to be over alert or we want that they should not be at all alert. So, the underlying problem of all these things is this, that we want extremes. In our conditionings, we go to extremes. We go to extremes of this or extremes of that. If you are absolutely lethargic, lenient, disheveled, we can say absolutely confused, you are not in the center. And on the contrary, if you are very strict, like a Rock of Gibraltar, and absolutely like a big Hitler-like behavior, it should be in time, everybody must have proper steps, must walk properly. That's not being Sahaja. That's not being Sahaja. Now look at these flowers. See one by one how beautiful they are. Everyone is different. Even one leaf of one flower will not match with another. One petal won't match with another. All different, but so relaxed
creating beauty, giving us so much of joy, all different, placed in different manner, moving in different manner. Everyone has a different angle. But there is unison, there is oneness in them, that they all want to give us joy. But with tension you cannot give joy. I mean, if there's somebody tense, I think I better run away from that person. God knows, if he's tense, if the tension increases, he might beat you, or might throw you out, or might himself be hurt. So the tension part of it is very common in the West. And that conditioning has come because of certain lifestyles that we have had. Now there's not going to be a war of Waterloo anymore. So we can say that Waterloo war was won because they reached in time. That's not the thing. The war was won because it was to be won by the divine power. Even if they had reached late, they would have won it. Whatever happens is by the divine power. So there is no need to be tense. Then you will say, all right, then let us sit down and have a nice time. Everything will be done by the divine power. No. Divine power is going to work through your institutions, through your medium. So you have to be alert. I hope you understand what I am trying to say. That a person who is relaxed need not be a person who is lethargic, but alert. Alert you can be as well as you can be relaxed, because you are Sahajogis. You are not like other people. Other people, you take the name of the airport, and I don't know what goes wrong in their brain, suddenly they go off. They're off their heads. They go mad. Like today, we were going to the airport. Thank God everything, nobody was on the road. They must be having these hangovers, I said. జై శ్రీ మాతాజీ. కొంతసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందామండి.
జై శ్రీ మాతాజీ. స్నేహం యొక్క ప్రాధాన్యత శ్రీ రాధాకృష్ణ పూజ టాక్ ఇది 1989లో ఫ్రాన్స్లో ఇచ్చిన శ్రీ మాతాజీ గారి యొక్క ప్రసంగానికి తెలుగులో అనువాదం చూద్దామండి. సామూహికత్వం యొక్క పునాది చాలా బలంగా ఉంటుంది. సామూహికత్వానికి సరైన ఆధారము బంధాతీత ప్రేమ మాత్రమేనని మీ గాఢమైన అవగాహన మీకు చెబుతుంది. మనం అర్థం చేసుకున్న స్వచ్ఛమైన ప్రేమ ఇప్పుడు సహజయోగంలో మన మధ్య వెల్లడి కావలసి ఉంది. మనమంతా ఒక భగవంతుడు రూపొందించిన మనుష్యులం. అంతేకాక మనమంతా ఒక మాత రూపొందించిన సహజయోగులం. అందుచేత మన మధ్యన ఏ రకమైన అపోహలకు తావుండరాదు. కొన్ని పరిస్థితుల కారణంగా మనమంతా వేరువేరు విధాలుగా రూపొందామని మనం అవగాహన చేసుకోవాలి. ఆ తదుపరి ఆ ప్రేమ క్రమేణా క్షీణించి చివరికి ఎవరిని వారు మాత్రమే ప్రేమించే సంకుచిత పరిమిత స్థాయికి ఎలా దిగజారుతున్నది మనకు అర్థం అవుతుంది. కొన్ని సమస్యలు మనం అవలంబించే కట్టుబాట్లు, ఆచార వ్యవహారాల నుండి ఉత్పన్నమవుతున్నాయి. 2 రకములైన కట్టుబాట్లు ఇక్కడ ప్రధానంగా కనిపిస్తున్నాయి. అందులో మొదటిది ప్రతీకారమే మానవ జీవిత పరమావధి అంటూ ఉద్బోధించే ప్రతీకారానికి సంబంధించిన కట్టుబాట్లు. ఈ స్వభావము ఏ ఒక్కరిని క్షమించరాదన్న బాహ్యపరమైన ఆలోచన నుండి మనకు సంక్రమించింది. మన గత చరిత్రను ఒక్కసారి తిరగవేస్తే పగ తీర్చుకునేంత వరకు మనిషన్నవాడు విశ్రమించరాదనే విషయాన్ని మానవులు బలపరుచుకోవడం మనకు కనిపిస్తుంది. ఈ స్వభావము పాము లక్షణమే కాని మనిషి లక్షణం కాదని నేను అంటాను. సర్పము తన పగ తీర్చుకున్నటకు తన జీవితాంతం మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఈ రకమైన ప్రతీకార ధోరణితో మనం కొనసాగితే దీనికో అంతమంటూ ఉండదు. ఒకసారి ఓ మనిషి గౌతమ్ బుద్ధుడిని అవమానించాడు. బుద్ధుడు నిష్క్రమించిన తర్వాత ఆ మనిషి తాను చేసిన మహా అపరాధాన్ని తెలుసుకుని పశ్చాత్తాప హృదయుడవుతాడు. ఆ మరుసటి రోజున బుద్ధుడిని కలిసి క్షమాభిక్ష అడుగుతాడు. దానికి బుద్ధుడు కడు ప్రశాంతంగా సమాధానమిస్తూ, నిన్నటి రోజును ఈ రోజుతో పోలిస్తే కేవలం అది గతించిన కాలం మాత్రమే. నీవీ రోజున నాతోనే ఉన్నందున గతించిన కాలమైన నిన్నటి రోజు విషయాలు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు అని ఆ వ్యక్తిని ప్రశ్నించడం జరిగింది. కావున మనకుండే 2వ కట్టుబాటు ఏమంటే, మనం పగ తీర్చుకునేటప్పుడు అన్ని మానవత్వపు పరిధులను అతిక్రమించుదము. ఎవరి పట్లైనా మీ కోపావేశాలను ఎంతవరకు ప్రదర్శించవచ్చుననే పరిమితులను అవగాహన చేసుకున్నటకే సహజయోగ వివేకము మీకు సహకరిస్తుంది. దైవశక్తిని విశ్వసించి ఆ శక్తికే అంతా వదిలివేయటం సర్వోత్తమము. ప్రపంచంలోని ఏ ఒక్కటి భగవత్ శక్తికి బాహ్యంలో లేదు. ఈ దైవశక్తి ప్రేమ, దయల సంగమమై అన్నింటినీ నిర్వహిస్తున్నది. మనమే అన్ని బరువు బాధ్యతలు మన భుజాన్న వేసుకుని మనమే ప్రత్యేక వ్యక్తులమని భ్రమిస్తూ మనమే ఏదో ఒకటి నిర్వహించాలని స్వయం నిర్ణయం తీసుకుని దైవశక్తికి వ్యతిరేకంగా వెళ్ళుటకు ప్రయత్నించినప్పుడు మనం నిజంగానే బుద్ధిహీనులుగా మారుదము. సహజయోగి అన్ని సమస్యలను దైవశక్తి చేతుల్లో ఉంచి ఆ మహాశక్తికి కేవలం ఒక పనిముట్టుగా మాత్రమే ఉపయోగపడాలి. భగవత్ దయా ప్రేమలు సంపూర్తిగా వివేకవంతములు, మహోన్నతములు. దయారహితుడు తెలివైన వ్యక్తి కాజాలడు. అతడు కేవలం బాహ్య ప్రపంచపు యుక్తిపరుడు కావచ్చునేమో కానీ వాస్తవమైన జ్ఞాని కాజాలడు. ఎవరైతే అత్యంత ఖచ్చితంగా ప్రవర్తించాలని భావించదరో వారు ఆ ప్రవర్తన దైవశక్తి చేత సవాలు చేయబడగలదని అలాంటి వారు గుర్తించాలి. ఉదాహరణకు, నేనిచ్చడికి మీకు ముందుగా తెలియపరచకుండా హఠాత్తుగా వచ్చేశాను. అన్ని లాంఛనాలతో మీరు తయారవ్వలేదు. నేనొచ్చినప్పుడు కవాతులో ఉన్న సైనికుల్లా అందరూ ఓ వరుస క్రమంలో నిల్చుని ఉన్నారు. పూర్తి
మర్యాదపూర్వక లాంఛనాలతో తయారు కాకపోయినా మీ పట్ల నాకే విధమైన భేదభావం ఉండదు. నేనే విధంగానూ కలత గాని అసంతృప్తి గాని చెందను. మీ జనని అయిన నేను మిమ్మల్ని అందరినీ ప్రేమిస్తున్నాను. నా పిల్లలైన మీరంతా నన్ను ప్రేమిస్తున్నందున మీ అందరినీ చూచిన నేను మిగులు సంతసించితిని. మనదో ఒక పెద్ద కుటుంబం. ఆ కుటుంబంలో లేనిపోని మర్యాదపూర్వక లాంఛన కార్యక్రమాలేవి ఉండవు. అలాగే మీకు సర్వశక్తివంతుడైన భగవానుకి మధ్య మర్యాదపూర్వక ఆచారాలేమీ ఉండవు. అయితే మనమేమి చేస్తున్నామని వివేకం మాత్రం మనకి ఉండాలి. శ్రీ మాతాజీ వస్తున్నారు. మేము ఆమెకి ఏదో ఒకటి తేలేకపోయామని మీరు బాధపడవద్దు. ముంచుకుపోయేదేమీ లేదు. మీరు అనవసరమైన ఉద్వేగంలో ఉండరాదు. మీరు ఉద్వేగంలో ఉంటే నా చైతన్య లహరిని జీర్ణించుకోజాలరు. అలా కాక సోమరితనంగా కూర్చున్న అప్పుడు కూడా మీరు నా చైతన్య లహరిని ఇముడ్చుకోలేరు. అందుచేతనే మీరు ఎల్లవేళలా మధ్య మార్గంగా ప్రవర్తించాలి. అటువంటి స్థితిలో ఓ అమాయకపు చిన్నారి పాపల నా చైతన్య లహరిని అతి సులభంగా గ్రహించగలరు. అపేక్షామయ సంతోష దృక్పథంతో మీరు నా చైతన్య లహరిని గ్రహించాలి. మీరు మీ మాతను రిసీవ్ చేసుకోవాల్సి ఉందనుకుందాం. అలాంటప్పుడు ఈ పని పూర్తి కాలేదు, ఆ పని ఇంకా పూర్తి కాలేదు అనే ఉద్వేగము మీకు ఉండరాదు. అత్యంత చురుకుగా ఉండాలనుకోవడం వల్ల మీ ఉద్వేగము పెరుగుతుంది. నేనిప్పుడు ఉద్వేగం వలన తలనొప్పితో మీరంతా బాధపడుతూ ఉంటే అప్పుడు మొదట మీ ఉద్వేగాన్ని తగ్గించుకుని తలనొప్పులను మాయం చేసుకుంటేనే నేను మీతో సంభాషించగలనని మీతో చెబుతున్నాను. మనది ఎంతో విశ్రామపూర్వకమైన సంబంధ బాంధవ్యము. విశ్రామపూర్వకం అంటే సోమరితనమని భావం కాదు. మనకున్న మరో కట్టుబాటు ఏమిటంటే అతి చురుకైన వారిగా కానీ లేక అతి సోమరితనం మూర్తి భవించిన వ్యక్తులుగా కానీ మనం ప్రవర్తించాలన్నది. మనకు తెలియకుండా మన పరిమిత దృక్పథంతో అతిగా ప్రవర్తించదము. ఈ అందమైన పూలను ఒక మారు గమనించండి. ఒక పుష్పం తర్వాత మరో పుష్పాన్ని వీక్షించండి. అవన్నీ ఎంత సహజ సౌందర్యంతో మనల్ని ఆకట్టుకుంటున్నాయో చూడండి. ఒక ఆకు మరొక ఆకునకు సమానంగా లేదు. అయితేనేమి అవన్నీ ఎంతో ప్రశాంతంగా అందంగా ఉంటూ మన అందరి మనస్సులను అత్యంత ఆహ్లాదపరుస్తున్నాయి. ఆ పూలన్నీ మన బాహ్య దృష్టికి విభిన్న పరిమాణాల్లో కనిపించిన అవన్నీ మన అందరికీ అమితానందాన్ని ఇవ్వాలని ఏకత్వం వాటిల్లో మనకు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నది. ఉద్వేగపడుతూ మీరు ఆనందాన్ని తదితరులకు పంచలేరు. పశ్చిమ దేశాల్లో ఉద్వేగము అన్నది సర్వసాధారణమైన విషయము. గతంలోని కొన్ని రకాల జీవిత విధానాల మూలాన ఈ కట్టుబాట్లు వీరిలో అలవాటుగా స్థిరపడింది. ఏది జరిగినా దైవశక్తి మూలంగానే అని మనం గ్రహించాలి. అన్నింటినీ నిర్వహించటానికి దైవశక్తి ఉంది. కావున మనమంతా విశ్రాంతిగా ఓ చోట కూర్చుని హాయిగా కాలం వెళ్ళబుచ్చుకుందామంటూ మీరు చెప్పవచ్చును. కానీ అలా భావించరాదు. దైవశక్తి మీ దేహ సాధనం గుండా పనిచేస్తుంది. కావున మీరు చురుగ్గా ఉండాలి. చురుగ్గా ఉన్న ఒక వ్యక్తి సోమరపోతు అయిన మనిషిగా రూపొందిరాదు. మీరు చురుగ్గాను తేలికగాను ఉండవచ్చును. మీరంతా సహజయోగులు కావున మీకు ఇది సుసాధ్యమే. జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ, మేమందరం మిమ్మల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నామో ఆ విధంగానే మేమందరము ఒకరి మధ్య ఒకరు ప్రేమ స్నేహభావం ఉండేటట్టు మాలో పూర్తి ప్రేమతత్వాన్ని స్నేహతత్వాన్ని ప్రసాదించండి తల్లి. మా అందరికీ పూర్తి సామూహికత తత్వాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ, ఈ ధ్యానాన్ని మీ యొక్క పవిత్రమైన పాదపద్మాలకు సమర్పిస్తున్నాం తల్లి. ఈ ధ్యానం ద్వారా మీ అనంతమైన ఆశీర్వాదాలని
ఈ విశ్వం అంతటికీ ప్రసాదించి విశ్వం అంతటికీ కూడా శాంతిని, ఆనందాన్ని ప్రసాదించండి తల్లి. పూర్తి సమతుల్య స్థితిని సదా ప్రసాదించండి తల్లి. జై శ్రీ మాతాజీ. అందరం కూడా కుండల్ని ఉద్దానపరుచుకుని బంధం వేసుకుందాం. జై శ్రీ మాతాజీ. ఈ ధ్యాన కార్యక్రమాన్ని ఇంతటితో ముగించుకుని రేపు మరలా ఇదే సామగ్రతలో అందరం కలుసుకుందామండి. కొంతసేపు సంగీతం వింటూ మన ధ్యాన స్థితిని కొనసాగించుకుందాం. జై శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ శ్రీ మాతాజీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. Mm-hmm.